స్టార్ట్ అయినాయి కదా, సమ్మర్ హాలిడేస్ కూడా కంప్లీట్ అయినాయి, స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. అయితే మా వారైతే నిన్న పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా, ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత మా వారు స్కూల్ నుంచి బుక్స్ అయితే తెచ్చారు. ఇవ్వండి మా బాబుయి మా పాపయి. మా బాబు ఏమో 3rd క్లాసు, మా పాప ఏమో యూకేజీ. అయితే వీళ్ళకి బుక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి ఫస్ట్ మా బాబు బుక్స్ అయితే చూపిస్తాను. వీళ్ళకి ఓన్లీ నోట్ బుక్సే చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ నోట్ బుక్సే ఇవి మొత్తం. ఇవేమో అట్లు వేయడానికి కూడా వాళ్ళే ఇస్తారు మనకి, స్కూల్ వాళ్ళదే. అలాగే ఇవన్నీ ఏమో కంటెంట్ బుక్స్, అలాగే వాల్యూమ్స్, కంటెంట్ బుక్స్, వాల్యూమ్స్, అలాగే కంప్యూటర్ బుక్స్ అన్నీ ఉన్నవి. ఇవన్నీ మా బాబు బుక్స్. అలాగే ఇవేమో మా పాప బుక్స్. మా పాపకు కూడా తక్కువేం కాదన్నట్టు, ఆమెకు కూడా బుక్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నేమో నోట్ బుక్స్, ఇవి మొత్తం నోట్ బుక్సే. ఇవేమో కంటెంట్ బుక్లు. వీళ్ళకైతే యూకేజీ నుంచే తెలుగు అయితే స్టార్ట్ చేస్తారు ఈ స్కూల్ వాళ్ళు. అలాగే ఇవన్నీ ఏమో ఎక్సైట్ బుక్స్ యూకేజీ వాళ్ళకి. అలాగే డ్రాయింగ్స్, కాపీ రైటింగ్లు అన్నీ ఉంటాయి. అయితే ఏంటంటే నిన్న తెచ్చిన కాడి నుంచి మా పిల్లలు ఎప్పుడు నా బుక్స్ కట్టలేస్తావు, ఎప్పుడు నా బుక్స్ కట్టలేస్తావు అని అయితే అడుగుతున్నారు. అసలు వాళ్ళ పిల్లలు తెచ్చిన కాడి నుంచి అయితే వాళ్ళకి ఫస్ట్ నా బుక్స్ కట్టలేవా నా బుక్స్ కట్టలేవా అని ఇద్దరు అయితే గొడవ పడుతున్నారు. ఇంక సరే అని నేనైతే సండే అయితే వేస్తాను. మండే నుంచి స్కూల్స్ అలాగో రెగ్యులర్గా ఫుల్ డే ఉంటాయంటే, ఈ 2 days అయితే హాఫ్ డేస్ పెడతాను. మండే నుంచి రెగ్యులర్గా ఉంటాయి అంటే ఫుల్ డేస్ అయితే ఉంటాయని చెప్పారు. ఇంక సరే అని సండే అయితే వేస్తామని చెప్పేసరికి కొంచెం అయితే శాంతించారు పిల్లలు. ఇంతకు మీరైతే మీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారా, బుక్స్ అయితే తెచ్చారా, అట్లయితే వేసారా కామెంట్ చేయండి. ఇంతకు అట్లు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ కదా నాకైతే. చిన్నప్పుడు ఇలా బుక్స్ తెచ్చుకోగానే న్యూస్ పేపర్స్ అయితే అట్లు వేసేవాళ్ళం, ఎంత అసలు ఇంట్రెస్ట్తో వేసేవాళ్ళం. ఇప్పుడు కూడా నాకు బుక్స్కి అట్లు వేయాలంటే అంతే ఇంట్రెస్ట్ ఉండిద్ది. ఓకేనా. బుక్స్లో అయితే బాగా రేట్ ఎక్కువే ఉన్నాయి. ఒక్కొక్కరికి 5,000 6,000 అలా అయితే పడుతున్నాయంట. ఇదివరకు మా చిన్నప్పుడు ఏంటంటే ఎట్టయినా ఎప్పటికప్పుడు తేడానే ఉంటూనే ఉండిద్ది. అసలు 5,000 6,000తో స్కూల్స్కి అంటే 10th దాకా అంతే ఫీజు తోటి మనం స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం. ఇప్పుడు ఓన్లీ బుక్స్ ఫీజే స్టార్టింగ్లోనే ఇంత అయితే ఉంటున్నాయి కదా. ఇంకా రేట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే అని ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బుక్స్ అవి కూడా పక్కన పెట్టేసేసాను. ఇంక రేపు అట్లేస్తాలే అని పిల్లలకి చెప్తే ఇంక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇంక పకోడీ అయితే చేద్దామని పకోడీ అయితే చేశాను. చాలా రోజులు అయింది అసలు పకోడీ చేయక. ఇంకో పక్క చేస్తాంటేనే నేనైతే కొంచెం తిన్నాను. ఇంక తర్వాత తినబుద్ధి కాదు. ఎప్పుడైనా కానీ చేసే వాళ్ళకి, ఎప్పుడైనా వంట చేసే వాళ్ళకి తర్వాత అంత పెద్ద తినబుద్ధి కాదు ఎందుకో కానీ. నాకు తెలిసినంతవరకు చాలామందికి అంతే అనుకుంటున్నా. మీరు కూడా అలాగైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా పకోడీ తిన్న తర్వాత పిల్లలకు కూడా స్నానం చేయించి హోంవర్క్ అయితే ఉందంట. వాళ్ళు హాఫ్ డేస్ అయినా కానీ హోంవర్క్ అయితే ఇస్తున్నారు. మా పిల్లలిద్దరూ హోంవర్క్ చేసుకుంటుంటే ఇంకా సాటర్డే అట్లాగో టిఫినే మేము అందరం తినేది. ఇంకా పిల్లలకు కూడా సరేలే ఇంక అన్నం లేదని టిఫిన్ కోసమని చట్నీ అయితే చేసి ఉప్మా అయితే చేద్దామని అనుకున్నాను. ఇంకా నేను ఓన్లీ ఉప్మా ఒక్కటి చేస్తా, చట్నీ చేయనని చెప్తే మా బాబు వైట్ చట్నీ కంపల్సరీ కావాల్సిందే అని అన్నారు. వైట్ చట్నీ అంటే పల్లీల చట్నీ అండి, పచ్చి కొబ్బరి పల్లీల చట్నీ చాలా టేస్ట్గా ఉండేది. ఇంకా చట్నీ అయితే పక్కన వేయించుకొని పక్కన పెట్టేసేసుకొని, మనకి ఉప్మాలు ఎప్పుడైనా కానీ మనం అది గోధుమ రవ్వ అయినా బొంబాయి రవ్వ అయినా ఏ ఉప్మాలైనా కొంచెం కొత్తిమీర కరివేపాకు కానేస్తే అసలు ఆ టేస్ట్ ఉప్మా టేస్ట్ ఫుల్గా మారిపోయింది. అట్లా కొంచెం నేతిలో మనం ఇవన్నీ చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంతకు మీకు బొంబాయి రవ్వ ఉప్మా అంటే ఇష్టమా, గోధుమ రవ్వ ఉప్మా అంటే ఇష్టమా కామెంట్ అయితే చేయండి. నేనైతే అసలు ఏ రకం ఉప్మా అంత పెద్ద ఇష్టపడను. కాకపోతే వారానికి ఒకసారి అయితే కంపల్సరీగా చేస్తాను. ఇష్టపడినా అంటే ఇంట్లో వాళ్ళైనా తింటారుగా, ఇంట్లో వాళ్ళ కోసమైనా వారానికి ఒకసారి అయితే చేస్తాను. జీడిపప్పును ముందే వేయించి పెట్టినాను కదా, వాటిని అయితే కొంచెం నా కడుపులోకి పోయినాయి. 2-3 నేనే తినేసేసాను. ఇంక పిల్లలేమో ఒక పక్క అయితే హోంవర్క్ అయితే చేసేసుకుంటున్నారు. ఇంక వాళ్ళకు హోంవర్క్ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ పెట్టవా అని అడిగితే ఇంక నేను ఉప్మా అయితే అయిపోయింది. ఇంక ఉప్మా అలాగే చట్నీ ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసేసాను. అలాగే పంచదార కూడా తీసాను. ఎక్కువ ఉప్మాలోకి మనం వేడి ఉప్మాలోకి పంచదార వేసుకొని తింటుంటే అసలు టేస్ట్ అయితే అసలు చెప్పే పని లేదు, అంత బాగుండిద్ది టేస్ట్ మాత్రం. కాకపోతే మనం కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఉప్మా అయితే తినలేము, ఏ రకం ఉప్మా అయినా కానీ. కాకపోతే నేనేందంటే ఇప్పుడు వైట్ చట్నీతో తింటున్నా, వైట్ చట్నీతో కూడా చాలా బాగుండిద్ది మనకి. ఇంకా ఈ చట్నీ ఏంటంటే మనం తాలింపు వేసుకునే పని కూడా ఉండదు.
ఇంక ఉప్మా వేస్తే మా బాబు చట్నీ నాకు కొంచెం ఎక్కువ అని అడిగిండు. పంచదార కూడా వేసుకుంటున్నాం, ఎందుకంటే పంచదారతో కూడా చాలా బాగుండిద్ది ఉప్మా. ఇంతకు మీరు పంచదారతో ఇష్టంగా తింటారా లేదా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇష్టంగానే తింటాను, అది బాగా వేడివేడిగా ఉంటేనే తింటాను. కొంచెం చల్లారినా కానీ ఇంకా పంచదారతో అయితే తక్కువ తింటాను. ఇక్కడ నేను చట్నీ వేస్తుంటే మా బాబు మా పాప ఇంకొంచెం వేయవా అని అడిగారు. చట్నీ అయితే వాళ్ళకి వేసి నేను కూడా కొంచెం అయితే వేసుకొని, మాకైతే ముగ్గురికి ప్లేట్లు అయితే ఇలా పెట్టాను. మా వారేమో కొంచెంసేపు అయిన తర్వాత తింటాను, మీరు తినేసేయండి అని అన్నారు. ఇంక సరే అని మేమైతే తిందామని తింటున్నాం. చాలా బాగుంది టేస్ట్. ఈ చట్నీ అయితే మనం సపరేట్గా తాలింపు కూడా వేసుకునే పని లేదు. ఈసారి చట్నీ ఎలా చేయాలో వీడియో అయితే చూపిస్తాను. చాలా బాగుండిద్దండి ఇలాగని చేసుకుంటే. మా పిల్లలకే కాదు, మా తమ్ముడికి, మా మరదలకి అందరికీ ఇలా చట్నీ చేస్తే చాలా ఇష్టపడతారు. ఇదివరకు వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు ఇలా చట్నీ చేసి పెట్టమని అడిగారు. ఇంక సరే అని చెప్పాను. ఉప్మా అయితే తినేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలతో, ఎప్పుడైనా కానీ పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్కువ మనతోటి కలివిడిగా చాలా బాగుంటారు. మనం ఎప్పుడు పిల్లలతోటి టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. మనం ఫోన్లు చూసుకుంటా వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోతే వాళ్ళు కూడా మనల్ని అయితే పట్టించుకోరు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.